కింద పైన పైన కింద Center class, district award winner. Please welcome Baba. Please welcome Nana. Teachers Day celebration కి విచ్చేసినటువంటి ముఖ్య అతిథికి అందరికీ 23 మంది చదువుకుంటే 20 ఉంటుంది చాలాకి ఇవాళ చాలా కూడా అంటే ఉపాధ్యాయులు వెంటనే దే ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ది స్కూల్స్ అది ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఫస్ట్ గూడూరు కాన్స్టిట్యున్సీ మధ్యలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చేసినటువంటి ప్రతి ఉపాధ్యాయులు
acute vision and planning in education, catering to thousands of students, offering college education, altering their life. ఈ రోజు సార్ మనకి అపాయింట్మెంట్ ఇచ్చి మన టీచర్స్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ లో పాల్గొన్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చిన్నపూరు ఎంఈఓ గారు టీచర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడం కోసం వివిధ ప్రాంతాల నుంచి ఇంతమంది కరెస్పాండెంట్స్ రావడం చాలా ముభావనం. ఈ ప్రోగ్రామ్కి మన ఎమ్మెల్యే గారు వాసన్ సునీల్ కుమార్ గారు చీఫ్ గెస్ట్గా రెడీ కావడం, మన విద్యాశాఖ మండల విద్యాశాఖ అధికారులు అయినటువంటి కాంచన మేడం గారు, రావుత్ సార్, మిగిలిన అదర్ కరెస్పాండెంట్స్ అందరూ కూడా ఈరోజు ప్రోగ్రామ్ రావడం చాలా సంతోషం. సార్, వీ ఫీల్ వెరీ గ్రేట్ యు ఆర్ కమింగ్ ఫర్ దిస్ ఫంక్షన్. వీ ఫీల్ వెరీ ఆనర్. ఈ సందర్భంగా ఫస్ట్ వెంకటరామరెడ్డి గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మనం కోరుకున్న వ్యక్తి, మనం కోరుకున్న నాయకుడు, మనం అభిమానించే నాయకుడు, మనల్ని మనం ఎమ్మెల్యేగా ఎదుర్కొన్నాం. అందుకని మిమ్మల్ని అందరినీ అభినందించాలి. లాస్ట్ టైం మనం మీటింగ్ పెట్టినప్పుడు రాష్ట్రం పెట్టినప్పుడు మీ అందరికీ
ఎమ్మెల్యే గారు మళ్ళా ఆహ్వానించి గౌరవించుకోవడం చాలా సంతోషం. ఎమ్మెల్యే గారి విషయంలో చిన్న గురించి చెప్పడం తెలుసుకుంటే అంటే మాకు ఎంత లోపల పరిస్థితి మాకు చాలా సన్నిహితమైన వ్యక్తి కాబట్టి మాకు చాలా చొరవ ఉంది. ఆ చొరవతో మేము ఆయన్ని ఎప్పుడైనా పోయినా మమ్మల్ని ఆలోచిస్తారు, మమ్మల్ని మన్నిస్తారు. చాలా సంతోషం. సమయం వాళ్ళు లేని వల్ల ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. ఈ సభాముఖంగా ఉపాధ్యాయులకి నేను చెప్పదలిచింది ఏంటంటే ఉపాధ్యాయులు సమాజంలో ఎంతో ఉన్నతమైన హోదాలో ఉన్నారు. సో దయచేసి మనం సమాజం మనం చూస్తుంది. మీరు చేసే ప్రతి ఒక్క పని మీ నడవడిగా సమాజం గుర్తిస్తారు, గమనిస్తారు. సో దయచేసి ప్రతి ఒక్కటి మీరు ప్రతి ఒక్క అడుగు సమాజంలో వేసే ప్రతి ఒక్క అడుగు సమాజం గమనిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. అంటే మనం ఉండే అంత ఉన్నతమైన ఈ హోదాలో ఉన్నాం కాబట్టి మిగతా వాళ్ళు ఎలా మరినా కానీ పెద్ద పట్టించుకోవాలి. ఉపాధ్యాయుడు అనే వ్యక్తి ప్రతి ఒక్కరు మనం గమనిస్తూ ఉంటాం. సో మీరు మనసులో పెట్టుకోవాల్సిందంటే మీరు సమాజం ఏదైనా పెరిగేటప్పుడు మమ్మల్ని గౌరవం చూస్తుంటారు. సో దయచేసి ఆ విధంగా మీరు మసులుకోవడం. ఎందుకంటే యు ఆర్ ద రోల్ మోడల్స్ ఆఫ్ ద సొసైటీ. మిమ్మల్ని చూసే ప్రతి ఒక్కరు ఫాలో అవుతారు. సో దయచేసి ఈ మాటలు గుర్తు పెట్టుకొని ఆ విధంగా ఫాలో అవుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరొక విన్నపం, చాలామంది కరస్పాండ్ చేస్తున్నారు కాబట్టి మనం ఎంత తక్కువ మాట్లాడి ఈరోజు మన అతిథి గారికి సమయం కేటాయిస్తే బాగుంటుందని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కేఆర్ఎన్ సార్ గారిని సరే మాట్లాడాలని గూడూరు పురోగతిని సాధించాలని మేము కోరుకుంటున్నాము. అది తప్పకుండా మీ యొక్క ఆధ్వర్యంలో ఈ 5 సంవత్సరాలు రాబోయే 5 సంవత్సరాలు గూడూరు పురోగతి చెందుతుందని నాకు మంచి ప్రగాఢ విశ్వాసం ఉంది. ఎంఈఓ గారు ఎంఈఓ గారు నాకు ఇప్పుడు పరిచయం లేదు. బట్ డాక్టర్ని ఇంజనీర్ని మీరు ముందుకు ఎందుకంటే ఎదిగినా కానీ మీరు ఈర్ష్యపడకుండా వాడు వచ్చి చెప్పినప్పుడు మీరు ఆశీర్వదిస్తారు. మహోన్నతమైన వ్యక్తులు మీరు. ఈ టీచర్ లేకపోతే మా ప్రైవేట్ స్కూల్స్ లేవు. ఎంతో శ్రమించి మీరు కృషి చేస్తున్నందుకు శిరస్సు వచ్చి మీకు చిన్న వయసు అయినా కానీ శిరస్సు వచ్చి మీకు నమస్కరిస్తున్నాను. మీరు ఇదే మాదిరిగా మీ సర్వీసు చేయాలి, ఈ సర్వీస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒకటి చెప్తున్నాను, సౌత్ ఆఫ్రికాలో ఒక యూనివర్సిటీలో రాస్తున్నారు, ముందే రాస్తున్నారు, ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ కంట్రీ యూ డోంట్ హ్యావ్ టు పుట్ ఆటమ్ బాంబ్స్ అండ్ టైగర్ పార్టికల్ బ్యాలెన్సింగ్ యూ జస్ట్ డిస్ట్రాయ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్, ది కంట్రీ ఇస్ డిస్ట్రాయ్. మీరు ఆరోగ్య నాశనమైనా మనకి ఇబ్బంది నీళ్ళు డాగా ఇబ్బంది పాలలో నీళ్ళు పోసినా కానీ మనకేమి ఇబ్బంది ఏం లేదు. కానీ విద్యా వ్యవస్థ పట్టుకు నాశనం చేయకుండా కాపాడాలని మరీ కోరుకుంటున్నాను. సార్ ఇది మనం వెన్నుముక. దేశం కానీ రాష్ట్రం కానీ బాగుపడాలంటే విద్యా వ్యవస్థ బాగుపడాలి. దయచేసి అందరూ నా విన్నపం, ఈ యొక్క అపూర్వమైన సుదిన రోజు డాక్టర్ రాధాకృష్ణ గారిని స్మరించుకుంటున్నాను కాబట్టి ఆయన ఉన్నత ఆశయాలు మనం సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఆయన బ్లాక్బోర్డ్ ముందు నిలబడి ఎన్నో లెక్చర్స్ ఇచ్చాడు. కానీ ఆ హిమాలయం ఎదిగి ఆయన కూడా చాలా మంది ఆయన ఎదురు తీసుకొని పెట్టాడు. ఈరోజు మరి ఆయన స్మరించుకుంటూ మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. గూడూరు కోసమే ఆ భగవంతుడు పుట్టించినటువంటి ఎమ్మెల్యే గారు, మన గూడూరు సొంతం, మన శ్రీధర్ గారు 2014లో ఇదే వేదిక మీద అపుస్మా గూడూరు కాన్స్టిట్యున్సీ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఎమ్మెల్యేగా మన శ్రీధర్ గారు ఉన్నారు. ఇదే వేదిక మీద నుంచి మనందరినీ ఉద్దేశించి ప్రసంగించారు, మనందరినీ ఆశీర్వదించారు, మనందరినీ
మేనేజ్మెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థలో 100%లో 45% విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు. ఈ 45% స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్ చదివేటువంటి విద్యార్థులు ఉండేటువంటి స్కూల్స్లో 40% అంటే దాదాపు 90% ఆఫ్ ది స్కూల్స్ అండర్ అపుస్మా అసోసియేషన్ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఒక అపుస్మా అసోసియేషన్ ఉంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అపుస్మా అసోసియేషన్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అపుస్మా అసోసియేషన్ ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ ఎడ్యుకేషన్లో ఉండేటువంటి సమస్యలు ప్లస్ ప్రైవేట్ ఎడ్యుకేషన్లో ఉండేటువంటి టీచర్ల గురించి, కరెస్పాండెంట్స్ గురించి, విద్యార్థుల గురించి ఒక మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించడం కోసంగా అపుస్మా కృషి చేస్తూ ఉంది. గత 10 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలో వచ్చేటువంటి మార్పులన్నింటినీ స్వీకరిస్తూ సవాళ్ళని ఎదుర్కొంటూ విద్యా రంగాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఏకైక అసోసియేషన్ అపుస్మా, ద బిగ్గెస్ట్ అసోసియేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అపుస్మా అసోసియేషన్. ఆల్ ఇండియా అసోసియేషన్ నీసా, నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్స్ అసోసియేషన్, నీసా కూడా మన అపుస్మా యొక్క లింక్ అన్నమాట. సో అంత పెద్ద ఆర్గనైజేషన్ మన అపుస్మా ఆర్గనైజేషన్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ఏకైక ప్రైవేట్ అసోసియేషన్ కూడా ఏంటంటే మన అపుస్మానే. సో అంత మంచి ఆర్గనైజేషన్లో మేమందరూ కరెస్పాండెంట్స్ అందరూ కూడా ఎడ్యుకేషన్ అందిస్తూ ఉన్నాము. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మా స్కూల్స్లో పనిచేసేటువంటి టీచర్స్ ఎంత గొప్పవాళ్ళు అంటే జనరల్గా ఇటువంటి టీచర్స్ డే ఫంక్షన్స్, ఈ ఫంక్షన్స్ వచ్చినప్పుడు పేపర్లో చూస్తుంటాం. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో బెస్ట్ టీచర్స్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రభుత్వం తరఫున సన్మానం చేస్తూ ఉంటారు. మరి ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ధీటుగా అంతకంటే గొప్పగా కూడా ప్రైవేటు ఉపాధ్యాయులు, ప్రైవేటు విద్యార్థులు విజయాలు సాధిస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి గుర్తింపు ఎలా? ప్రభుత్వం నుంచి గుర్తింపు అంటే ఉపాధ్యాయులకి ఇటువంటి బెస్ట్ టీచర్స్ అకాడమీ అనేది కష్టం. కాబట్టి అపుస్మా అసోసియేషన్ ఆ దిశగా చర్యలు వేసి అసోసియేషన్ గూడూరు కాన్స్టిట్యున్సీ ఈ విధంగా ప్రతి కాన్స్టిట్యున్సీ వైడ్ ప్రతి స్కూల్స్లో ఉండేటువంటి బెస్ట్ టీచర్స్ సెలెక్ట్ చేసి ఇటువంటి వేదికల మీద వాళ్ళకి సన్మానం చేస్తున్నా. ఎందుకు సన్మానం చేస్తున్నా అంటే వాళ్ళ యొక్క ప్రోత్సాహం మీరు చూడొచ్చు. ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్లో రిజల్ట్స్లో 10th క్లాస్ కానీ మిగతా ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్లో మంచి ఉత్తీర్ణత సాధించేటువంటి వాళ్ళు ఎవరంటే ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు. ఎందుకంటే ఇక్కడ మేనేజ్మెంట్స్ అనేవి చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఉపాధ్యాయులకు కావాల్సిన వనరులన్నీ కల్పిస్తూ, ఉపాధ్యాయులకు కావాల్సినటువంటి విద్యాబోధన కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. కాబట్టి ర్యాంకర్స్, టాప్ ర్యాంకర్స్ కానీ 100 అబౌవ్ స్టూడెంట్స్ కానీ రిజల్ట్ పర్సెంటేజ్ చూస్తే కూడా ప్రభుత్వం కంటే కూడా ప్రైవేటు టీచర్స్, ప్రైవేటు స్కూల్స్ సాధించేటువంటి పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్ పర్సెంట్ 70-75% ఉంటే స్టేట్ వైడ్, అదే ప్రైవేట్ స్కూల్స్ పర్సెంటేజ్ 90 to 95 ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ ఎంతగా డెడికేషన్గా కష్టపడుతున్నారు. ఇక్కడ ఇదేంటంటే మా యొక్క జీవనోపాధి, మా యొక్క జీవనాధారం. అందుకని మేము బాగా కష్టపడి పనిచేస్తున్నాం. సో ఇటువంటి అపుస్మా అసోసియేషన్ స్కూల్స్లో పనిచేసేటువంటి ఈ టీచర్స్ అందరినీ ఈ వేదికను సన్మానం చేసుకోవడం మాకు అందరికీ గర్వకారణం. మీరే మా యొక్క బలం. సో మీరందరూ హ్యాపీగా ఉండి మీరు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి భవిష్యత్తు నిర్మాతలను తయారు చేయాలి. సో మా యొక్క ఈ కార్యక్రమానికి చేసిన దానికి మా టీచర్స్ యొక్క సన్మాన గ్రహీతలకి వాళ్ళకి బ్లెస్సింగ్స్ అపాయింట్ చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Correspondent AAP sir, శ్రీకాంత్ సార్ గారికి, అలాగే పవన్ కుమార్ సార్ గారికి. ఏ సభలో అయినా వేరే వేరే వాళ్ళు ఉంటారు, కానీ ఈ సభ మాత్రం మొత్తం టీచర్లతో నిండిపోవడం ఎట్లుందంటే ఒక విజ్ఞానం అంతా ఇక్కడే వచ్చి చేరినట్టుంది. గూడూరులో మొత్తం ఆల్మోస్ట్ 26 పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు వీరంతా. సో మీ అందరి వల్ల సక్సెస్ఫుల్గా మీ సహకారంతో ఇంతమంది
కరెస్పాండెంట్లు సుదీర్ఘకాలం వాళ్ళ పాఠశాలకి రన్ చేసుకుంటున్నారు. అలాగే నేను ఫస్ట్ టైం ఈ సభకి పార్టిసిపేట్ చేయడం ఆదిశంకర సంస్థల చైర్మన్ వంకి పెంచినయ్య గారి రిప్రజెంటేటివ్గా నా పేరు రూపవతి. సో ఇక్కడికి ఫస్ట్ టైం నేను ఈ సభకు హాజరవ్వడం జరుగుతుంది. ఈ సభ 2014 సంవత్సరం నుంచి జరుగుతుంది. సో సక్సెస్ఫుల్గా ప్రతి సంవత్సరం జరుపుకోవడం చాలా ఆనందకరం. మనందరికీ ఒక చిన్న సత్కారంతో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి అందరి ముఖపరిచయాలు ఏర్పరిచినటువంటి ఈ సభ చాలా అందంగా ఉంది. అలాగే ఒక విషయం టీచర్స్ నుంచి ఎప్పుడైనా సార్ ఏదైనా ఒక ప్రైవేట్ టీచర్ ఏదైనా ఆపద వచ్చినా సమస్య వచ్చినా ఎప్పుడైనా మీ తలుపు తడితే సో తప్పకుండా వాళ్ళకి సహాయం అందించాలని సభాముఖంగా కోరుకుంటున్నాను సార్. సో తర్వాత అందరూ మహిళలే ఇక్కడ. నేను ఒక మహిళగా మీ కష్టాలంతా తెలుసు నాకు. ఇంట్లో పని చేసుకొని మళ్ళీ పాఠశాలకు వచ్చి చాలా కష్టపడతారు. ముఖ్యంగా ప్రీ ప్రైమరీ టీచర్స్ మీకు హ్యాట్స్ ఆఫ్. సో ఎంతో కష్టంగా ఇంటికి వెళ్ళి మళ్ళీ సమస్యలన్నింటిలో పాలు పంచుకొని ఒక ఇంటికి తీర్చిదిద్దుతారు, అలాగే దేశాన్ని తీర్చిదిద్దుతారు. మీ అందరికీ జోహాలు. మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాగే ఇదే విధంగా అందరి రాష్ట్రపండు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఆశపడకుండా మనం ఉన్నదాంట్లోనే తృప్తి పడుతూ మనం ఇదే ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటే సో అంటే నేను అనేది అబద్ధం కాదండి. ఇక్కడ మీరందరూ పరీక్ష రాస్తే ఇద్దరికో ముగ్గురికో వస్తుంది అంతే. సో అది సత్యం. అందుకని అలా అన్నాను. సో ఆ చిన్నపాటి లోటు కూడా కనిపించకుండా హ్యాపీగా వర్క్ చేయాలనేది నా ఉద్దేశం. అంతే, ఇంకేం లేదు. సో అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వంటి వ్యక్తి ఎంత అద్భుతమైనటువంటి పాత్రను పోషిస్తారంటే ఎన్ని వేల కొండలు
ఉపాధ్యాయులు కరస్పాండెంట్స్, ప్రిన్సిపాల్స్ అందరూ పనిచేసేది పిల్లల కోసమే కాబట్టి పిల్లల అభివృద్ధిని ఆకాంక్షించే ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ను, కరస్పాండెంట్స్ను గౌరవించి వాళ్ళ మాటలు వినగలిగితే పిల్లలు చాలా అభివృద్ధి చెందుతారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు తన జీవితకాలంలో ఉపరాష్ట్రపతిగా 2 సార్లు, రాష్ట్రపతిగా కూడా పనిచేసి గొప్ప ఘనత సాధించారు కాబట్టి ఆయన ఈరోజు స్మరించుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. అయితే విద్యార్థులు తెలుసుకోవాల్సింది ఉపాధ్యాయుని నమ్మాలి. ఉపాధ్యాయులు చెప్పే ప్రతి మాటను ఆచరించగలిగితే తమ జీవితంలో అనేక ఉన్నత స్థానాలు పొందవచ్చని చెప్పి తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఇంత యూనిటీలో అపుష్మా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందదాయకం. వాళ్ళు ఇదే విధంగా యూనిటీగా ఉంటూ తమ సమస్యలు సాధించడం కోరుకుంటూ మా వైపు నుంచి కూడా సాధించడానికి మేము సహాయం చేయమని తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గౌరవించుకోవాలి కాబట్టి ఒక 2 మాటలు ఒక నిమిషంలో కంప్లీట్ చేస్తాను. నిజంగా మనం ఒక డైనమిక్ లీడర్ని ఎన్నుకున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం శ్రీరామ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక 2-3 టైమ్స్ నా స్కూల్ ఫంక్షన్ రావడం జరిగింది. ఆ టైంలో చెప్పాను, అన్న మా స్కూల్కి వెళ్ళే దారి ప్రైవేట్ రోడ్డు ఉంది, సిమెంట్ రోడ్ కావాలని చెప్పేసి. సో 2 సార్లు విన్నాడు. ఇంకా ఎలక్షన్ కోడ్ వస్తూ ఉంది, అది మైండ్లో పెట్టుకొని కిషోర్ నీకు 12 చెప్పున్నాను, దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకో, ఆ రోడ్ కంప్లీట్ చేయాలి అన్నాడు. అంటే ఎలక్షన్ కోడ్ వచ్చే లోపలే స్టార్ట్ చేసి వితిన్ డేస్లోనే ఆ రోడ్ కంప్లీట్ చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలా కోర్టులో చాలా కార్యక్రమాలు వితిన్ 1 month 2 monthsలోనే చాలా కార్యక్రమాలు చేశారు. అలాగే మా స్వర్గరామం కూడా ఎస్టేట్ ఒక శాంక్షన్ చేయించుకోవడం చాలా వర్క్ చేశారన్నమాట. అటువంటి డైనమిక్ మళ్ళీ మనం ఎన్నుకోవడం మన గూడూరు కాన్స్టిట్యూన్సీ
67 స్కూల్స్ మా నియోజకవర్గంలో ఉన్నాయి. 600 మంది ఉపాధ్యాయులు ఈ యొక్క ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నారు. అందరూ కూడా ఇప్పుడు చెప్పినట్టు మన చంద్రబాబు గారు చెప్పినట్టు గవర్నమెంట్ స్కూల్స్ కన్నా ప్రైవేట్ స్కూల్స్లోనే ర్యాంకులు ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి. ఎందువల్లంటే మీరు 24 అవర్స్ విద్యార్థులని చదివించేటువంటి కార్యక్రమం. అట్లాగే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా బ్రహ్మాండంగా విద్య చెప్పేటువంటి టీచర్స్ కూడా ఉన్నారు. ఏదో ఒకరి తప్ప అందరూ కూడా కష్టపడి పనిచేసిన మనస్తత్వం గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కూడా ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ ఇచ్చేటువంటి సహకారం విద్యార్థులకు ఇచ్చే సహకారం ఎప్పుడు కూడా మర్చిపోలేనిది. అలాగే ముఖ్యంగా గతంలో నేను మీ మీటింగ్లో వచ్చినప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఇళ్ల పట్టాలు ఇవ్వమని చెప్పి ఒకరు అడిగారు. నేను ఆలోచిస్తానని చెప్పి మీకు మాట చెప్పాను. మీరు చెట్టుమూరైనా వాకాలైనా కోటైనా ఊడుగుట్టమైనా ఎక్కడున్నా మీకు ఎదుగులు అందరూ కూడా పట్టాలు ఇచ్చేందుకు నేను ప్రయత్నిస్తానని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా మాట ప్రకారం. అట్లాగే ఇంకొక విషయం కూడా అడిగాను. గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపమని చెప్పి అందరూ కూడా మా డిమాండ్ కూడా అదే, మీ అందరి డిమాండ్ కూడా అదే. ఖచ్చితంగా 1 సంవత్సరం లోపల ఈ యొక్క విషయంలో పూర్తి క్లారిటీ మనకు వస్తుంది. బాబు గారు కూడా చూసుకున్నారు. గూడూరు తీసుకెళ్ళి నెల్లూరు కలిపేందుకు కూడా మీకు చెప్తున్నా. ఎందుకంటే మాట చెప్పిన తర్వాత మర్చిపోయేటువంటి మనిషిని అయితే నేను కాదు. చెప్పినప్పుడు ఖచ్చితంగా అది తీరేంత వరకు నా వంతు ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. ఎక్కడ కూడా మధ్యలో ఆగేటువంటి సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తూ మీ అందరూ కూడా చాలా మంది బాగా చదివి గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయినటువంటి టీచర్స్ ఉన్నారు. మీరు ఖచ్చితంగా మీరు కూడా మీ యొక్క ప్రతిభకి మంచి వదిలి పెట్టండి. మీరు కూడా ఎంతోమంది ఎదుర్కొంటుంటే టీచర్ అనేటువంటి గవర్నమెంట్ టీచర్ అనేటువంటి పరిస్థితి ఉంది. అలాగే అంతకన్నా మంచి గ్రూప్ 2 ఉద్యోగాలతో పోయేటువంటి పరిస్థితి. కాబట్టి మీరు కూడా ఈ స్కూల్లో పనిచేసుకుని మీ యొక్క విద్యను కూడా మీ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మీరందరూ కూడా ప్రిపేర్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమంలో నన్ను ఆహ్వానించినటువంటి మా పెద్దలు, మా గూడూరు పెద్దలు, నన్ను ఎమ్మెల్యే చేసిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మీకు ఏ సమస్య వచ్చినా మీ సునీల్ మీ గూడూరు ఉన్నాడని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. దాంట్లో రెండో మాట లేదు. ఖచ్చితంగా ఒకగా చేస్తాను కూడా. వీళ్ళందరూ చేసే తప్ప ఎవరికి అపకారం చేసే పరిస్థితి నాకు లేదు సార్. ప్రతిసారి బంధకాలం లేదు. ఎందుకంటే మీరు గతంలో అనేక ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ స్కూల్ యజమానులందరూ కూడా ఎంత దారుణం అంటే అమ్మఒడి పెట్టి ఆ డబ్బులు మీకు ఫీజులు మీ యొక్క స్కూల్స్కి కూడా వాళ్ళకి తల్లిదండ్రుల ఖాతాలో వేస్తే సగం మంది మీకు డబ్బులు కట్టకుండా మీ విద్యాసంస్థ నడిపేదానికే ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమం పోయిన 5 సంవత్సరాలు జరిగిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. కానీ ఈసారి ఆ విధంగా జరిగే ప్రక్రియ కాదు. గతంలో ఏ విధంగా అయితే మీకు స్కూల్స్కి గవర్నమెంట్ ఫీజులు పంపిస్తుందో అదే పదాలు ఈసారి చేస్తాం తప్ప తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు వేసే పరిస్థితి లేదని చెప్పి కూడా మేము ఒకసారి స్పష్టం చేస్తున్నాం. ఎందువల్లంటే మీరు ఇబ్బంది పడకూడదు. ఎందువల్లంటే పాపం అందరూ కూడా ఎంతో డబ్బులు వెచ్చించి మధ్యతరగతి దగ్గర నుంచి గొప్ప దాకా ఈ యొక్క ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ పెట్టారు. మీకు ఈ టీచర్స్కి జీతాలు ఇవ్వడం కానివ్వండి, అలాగే మీ యొక్క ఖర్చులు కానివ్వండి, పెరిగిపోయే టైంలో మీ చేతికి డబ్బులు లేకుండా వేరే చేతికి ఇస్తే వాళ్ళు కూడా పాపం పేదవాళ్ళు డబ్బులు వేసే ఆశే. కాబట్టి మీకు కట్టలేకుండా పోయేది చాలా వరకు. దానివల్ల మీరు మొత్తం లాసే, టోటల్ లాస్ కాకుండా పోవాలి. అలాగే తనిఖీలు అని చెప్పి కొన్ని స్కూల్స్కి పర్మిషన్ లేకుండా కూడా చేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి. మేము ఒకటే తెలియజేస్తున్నాం. ఈరోజు మా ఎంఈఓలు ఇద్దరు ఇక్కడ, మా గూడూరు ఎంఈఓ, చెరుకూరు ఎంఈఓ, వీళ్ళ వల్ల మీకు ఎప్పుడు కూడా చిన్న అపకారం కూడా జరగదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా మీకు ఆర్టీఓ దగ్గర నుంచి కూడా కొన్ని
శివరాజు గారి దాఖలు ఉంటే ఖచ్చితంగా ఈ విపత్తు ఎదుర్కొనేందుకు మన రాష్ట్ర ప్రభుత్వంతో సహకరించాలని చెప్పి కోరుకుంటూ దయచేసి సహాయం చేయమని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు 76 సంవత్సరాల వయసులో మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నారో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. దాదాపు 25-26 కిలోమీటర్లు ఆ యొక్క జేసీబీ పెరిగి ఆ యొక్క బాధితులని పరామర్శించిన పరిస్థితి. నిద్రపోకుండా 2 గంటల నిద్రపడి నిద్రపోయి ఈరోజు ఆయన చేస్తున్న సేవలు ఒకసారి మా అందరం అభినందించే తప్పదు. అట్లాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయలు ఈరోజు వరద బాధితుల విషయాన్ని కూడా ఒకసారి అందరూ కూడా తెలియజేస్తున్నా. వాళ్ళ సూచనలు సినీ రంగంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు తమ వంతు విరాళాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళందరినీ ఆలస్యంగా తీసుకొని ఈరోజు ప్రైవేట్ ఉపాధ్యాయులందరూ కలిసి 1 లక్ష రూపాయలు ఇచ్చినందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఆ భగవంతుడు ఆయుర్వేదాలు ఖచ్చితంగా ఇస్తారని చెప్పి కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. మనం ఇచ్చే ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది. దయచేసి దాతలు ఇంకా కూడా మరికొంతమంది వచ్చి వాళ్ళ యొక్క దాతృత్వాన్ని సాటుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం, మీ యొక్క పెద్ద మనసుకి థ్యాంక్ యూ సో మచ్. విద్యార్థులు తీర్చిదిద్దాలన్న ప్రగాఢ ప్రయత్నం శ్రీ శాంతమ్మ శ్రీ జయరామరాజు గారు 5-5 అంతర్వాహిని
సైడ్ జరుపుకోండి అందరూ. నెక్స్ట్ రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి నాగమణి మేడం, దోసాని మేడం. రేస్ ఆఫ్టర్ సాయి విద్యా నికేతన్, జమీర్ అహ్మద్ గారు, లక్ష్మి. ఓకే, రెడీగా ఉన్నారు. వారి తర్వాత సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి వి కిషోర్ గారు, తాహీరా గారు సిద్ధంగా ఉన్నారు. సాయి విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తర్వాత సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఈ పక్కన అమ్మా, ఈ పక్కన వదిలేనా చెప్తారా? మీరే చెప్తారా? సెయింట్ పాల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తర్వాత శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి శాంబ్రీ మేడం మరియు శ్రీ హరిబాబు గారు రావాలి వేదికకి. సార్ ఓకే సార్. ఓకే, ఓకే. శ్రీ హరిబాబు గారు. యా, దాని తర్వాత వారి తర్వాత శ్రీ జీవీఎస్ శంకరయ్య మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి నిర్మలా మేడం మరియు వినీలా మేడం గారు సిద్ధంగా ఉన్నారు. సో ప్రస్తుతం గాయత్రి ఇంగ్లీష్ మీడియం. ఓకేనా? వివేకానంద మేడం, నెక్స్ట్ శ్రీ జీవీఎస్ శంకరయ్య మెమోరియల్ హై స్కూల్ నుంచి వినీలా మేడం మరియు శ్రీ జీవీఎస్ తర్వాత ప్రగతి విద్యాలయ. వారి